ఆల్కహాల్ కన్జంప్షన్ వల్ల చాలా మందికి హ్యాంగ్ ఓవర్ వస్తుంది. చాలా మంది ఏమనుకుంటారంటే మన కడుపులో డైజెస్ట్ కాకుండా మిగిలిపోయిన ఆల్కహాల్ వల్ల ఈ హ్యాంగ్ ఓవర్ వస్తుంది అని చెప్పి అనుకుంటారు. కానీ ఇది నిజం కాదు, వాస్తవం వేరే ఉంది. మీరు విపరీతంగా తాగినప్పుడు బాడీ దాన్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. దాంతో బ్లడ్లో ఆల్కహాల్ పర్సెంటేజ్ విపరీతంగా పెరిగిపోద్ది. కానీ క్రమంగా ఆల్కహాల్ పర్సెంటేజ్ అనేది తగ్గిపోయి ఆ ఆల్కహాల్ ఎఫెక్ట్ పోతుంది. ఎప్పుడైతే ఆల్కహాల్ మన బ్లడ్లోకి చేరిందో అప్పుడు మన బ్లడ్లో కొన్ని ప్రతిరక్షకాలు విడుదలవుతాయి. ఎందుకంటే ఇది ఒక టాక్సిన్, ఇది మన బాడీలో ఉత్పత్తి అయ్యే వస్తువు కాదు, ఇది బయట నుంచి వచ్చే ఒక శత్రువు లాంటిది. అందుకే మన బాడీ ప్రతిరక్షకాలని రిలీజ్ చేస్తుంది. ఆ ప్రతిరక్షకాలు ఏం చేస్తాయంటే ఆల్కహాల్ మీద పోరాటం స్టార్ట్ చేస్తాయి. కానీ కొద్దిసేపటికి ఆల్కహాల్ పూర్తిగా డైజెస్ట్ అయిపోయి ఆల్కహాల్ తగ్గిన తర్వాత ఆ ప్రతిరక్షకాల చర్య అనేది ఆగిపోదు. దాంతో అవి నర్వ్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. ఆ నర్వ్స్ మీద ఎఫెక్టే మెదడుకి వెళ్ళి మనకి హ్యాంగ్ ఓవర్ వస్తుంది అనమాట. చాలా మందికి ఈ విషయం ఏది తెలీదు. కానీ మళ్ళీ ఎప్పుడైతే హ్యాంగ్ ఓవర్ వచ్చిందో మళ్ళీ ఒక పెగ్గో 2 పెగ్గులో వేస్తే హ్యాంగ్ ఓవర్ తగ్గిపోద్ది అనే అపోహలో ఉంటారు. వాస్తవానికి ఇది తాత్కాలిక ఉపశమనమే. మళ్ళీ బ్లడ్లో ఆల్కహాల్ పర్సెంటేజ్ పెరుగుతాయి, ఈ ప్రతిరక్షకాలు అనేవి యాక్టివేట్ అయ్యి ఆల్కహాల్ మీద ప్రతిచర్యను చూపిస్తాయి. కానీ ఇది తాత్కాలిక ఉపశమనం మాత్రమే. దీర్ఘకాలంలో ఇది మన బాడీని తీవ్రంగా దెబ్బతీస్తుంది. మరి ఏం చేయాలి, ఎట్లా ఈ హ్యాంగ్ ఓవర్ నుంచి బయటపడాలంటే మనం ఆల్కహాల్ తీసుకునే ముందు లైట్ ఫుడ్ తీసుకోవాలి. దాంతో ఈ ఆల్కహాల్ అనేది డైరెక్ట్గా బ్లడ్లోకి అబ్జర్వ్ కాకుండా ఈ ఆహారంతో పాటు డైజెస్ట్ అవుతూ బ్లడ్లో అబ్జర్వ్ అవుద్ది. దాంతో ఈ ప్రతిరక్షకాల ఎఫెక్ట్ అనేది తక్కువ ఉంటుంది, హ్యాంగ్ ఓవర్ అంతగా రాదు.